హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన చేయడానికి, దేవుని గణపరచడానికి మీరు నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని యొక్క సమయము. మీరు నిజంగా ఈ యొక్క సన్నిధిలో మీరు గడపగలిగితే ఖచ్చితంగా దీవించబడతారు, నో డౌట్. ఎందుకంటే నన్ను బట్టి నేను చెప్పట్లేదు, కానీ ఇది దేవుని సామర్థ్యమును బట్టి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సన్నిధిలో కొంత సమయం మీరు గడిపినట్లయితే ఈ దినమంతా దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత, దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలకు వెళ్ళిపోతాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు బిడ్డలమైన మేమందరం కూడుకొని ప్రభా, ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, గొప్ప చేయడానికి ప్రభా మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. మాలో ఏ మంచితనము లేదు, అయినప్పటికీ నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావయ్యా. అయ్యా, మేము తిరిగి ఏమన్నా ఇవ్వగలమంటే కేవలము నిన్ను అయ్యా గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి మాత్రమే ప్రభా మేము చేసే ఈ యొక్క కార్యాన్ని ప్రభా మీరు నాయన జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే హృదయపూర్వకంగా గణపరుస్తూ ఉన్నారు, హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, వారి జీవితంలో ఒక గొప్ప కార్యం వారు చూడడానికి కృప కలుగచేయమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనము దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ దేవుని గణపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును యేసయ్యా, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండా
విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీతోనే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన నిన్ను మించిన లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ
బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నీ బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నీ బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ప్రియపరలోకపు తండ్రి మీకు వందనాలు. నీ తోడు లేకుండా ఏ క్షణము కూడా ఉండలేమయ్యా. అయ్యా మాకు బ్రతుకు లేదయ్యా, నీవు లేకపోతే మాకు జీవము లేదయ్యా. అదే కాల సమయంలో నీ సన్నిధిని బట్టి నిన్ను గణపరుస్తా ఉన్నాము తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నాయన ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమన్నావు దేవా. నీ సన్నిధిలో ఉదయకాల సమయంలో ఈ మొదటి అవర్స్లో ప్రభా, ఈ మొదటి గంటల్లో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు అయ్యా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి వచ్చాము. మనము దేవుని స్తుతించాము, దేవుని గణపరిచాము. 21వ కీర్తన భాగం ఒకసారి తీద్దామా? 21వ కీర్తన భాగము మొదటి నుంచి మనము చివరి వరకు ఈ దేవుని మాటలు మనం ఒకసారి ధ్యానించుకుందాం. చాలా చిన్న అధ్యాయం ఇది కూడా. నేను ఈ చిన్న అధ్యాయాలను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో ఉన్న మాటలు శ్రేష్టమైనవి, కొన్ని విషయాలు మనం నేర్చుకుందామనే ఉద్దేశంతో మరి ఇవి నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు కూడా గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనల భాగము 21. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని
ఆయుస్సునిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను నివసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేస్తావు. నరుల్లో ఉండకుండా వారి సంతానమును నశింపజేస్తావు. వారు నీకు కీడు చేయవలనను ఉద్దేశించిరి. దురుపాయము పన్నిరి, కానీ దానిని లేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేస్తావు. నీ వింటి నారను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైన దేవుని మాటలు మనకు ఇక్కడ వివరముగా వ్రాయబడి ఉన్నాయి. 21వ అధ్యాయంలో చూస్తే చాలా అద్భుతమైన మాట. చాలా క్లియర్గా ఇక్కడ రాజు దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు రాజుతో చెప్తా ఉన్నాడు ఏమని? రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆ తర్వాత అతన్ని మనోభిష్టము నువ్వు సఫలం చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రతి ప్రార్థన మానకు అంగీకరించున్నావు. ఇక్కడ రాజును దేవుడు ఏ విధంగా హెచ్చిస్తూ ఉన్నాడు అంటే, దేవుని నమ్మిన, దేవుని మీద ఆధారపడిన రాజుకి దేవుడు ఏ విధంగా ఇక్కడ సహాయం చేస్తూ ఉన్నాడో మనం క్లియర్గా చూడగలం. ఒకసారి చూస్తే ఏమనంటే, ఒకసారి చూద్దామా? నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగిన 5వ వచనం, మహిమ కలిగిన గౌరవ ప్రభావములు నీవు అతన్ని ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషంతో నీవు అతను ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అంటే గమనించండి ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవుని యొక్క రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, దేవుని మీద ఆధారపడిన రాజు గురించి మనం చూద్దాం. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎలా పిలుస్తూ ఉన్నాడు తెలిసిన? రాజులైన యాజక సమూహంగా పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అది ఎవరో రాజుగారి కోసం నాకు కాదనుకోమాక, అది నీ కోసమే. నువ్వు రాజుగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు రాజు అయిన యాజక సమూహంగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు కృంగిపోమాక. ఏమంటా ఉన్నాడంటే, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. యెహోవా యందు నమ్మిక ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవడానికి కోసం చెప్తా ఉన్నాను. దేవుని మీద నమ్మిక ఉంచడం అంటే ఏంటంటే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా, ఎంత ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఒక బ్లైండ్ ఫెయిత్ అంటే దేవుని మీద నమ్మిక అంటే, దేవుడు ఏమైనా నాకు సహాయం చేయగలడు, ఆయన నా తండ్రి, నాకు ఏదైనా చేయగలడని నువ్వు నమ్మగలగాలి. ఒక చిన్న స్టోరీ మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నా. ఒక ఊరిలోనంట ఒక సర్కస్ చేసేవాళ్ళు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలో సర్కస్ ఎలాంటిదంట తెలుసునండి, అనేక రకాల ఫీట్లు ఉంటాయి కదా, పైనుంచి దూకడాలు, ఎన్నో రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క సర్కస్ యజమాని ఏం చేస్తూ ఉన్నాడంటే తెలిసిన, ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి 2 బిల్డింగ్లు ఉన్నాయంట ఆ ఊరిలో. ఆ 2 బిల్డింగ్ల మధ్యలో ఒక తాడు కట్టాడంట. తాడు కట్టి ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన, నేను దాని మీద గుండా నడుచుకుంటూ వెళ్తాను, మీరందరూ నమ్ముతారంటే ఎన్నో ఫీట్లు, ఎన్నో రకాల సర్కస్లు ఆయన చేసి చూపించాడు కాబట్టి, ఓ ఎస్ మేమందరం నమ్ముతాము, నువ్వు ఈజీగా నడిచేయగలవు. ఎందుకంటే అనేక రకాల జంపింగ్స్ కానీ, అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ కానీ చేస్తూ ఉన్నాడు. ప్రజలకు కూడా అతని మీద నమ్మకం కలిగింది. అతన్ని చూసి చప్పలు కొడతా ఉన్నారు ప్రజలందరూ. అయితే అన్నాడంట, నేను నిజమే ఇవన్నీ చేస్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నారు మీరు, వెరీ గుడ్. కానీ నేను ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి దగ్గర చాలా దూరం డిస్టెన్స్ ఉంది, ఒక తాడు ఉంది, తాడు మీద నేను నడుచుకుంటూ వెళ్తాను, నేను వెళ్ళగలనా లేదా చెప్పండి అంటే ప్రజలందరూ చప్పలు కొడుతూ మీరు వెళ్ళగలరు అంటున్నారంట. అయితే నేను వెళ్తానని మీరు అందరూ నమ్ముతూ ఉన్నారు కదా, మీలో ఎవరైనా నా భుజాల మీద కూర్చోబెట్టుకొని నేను తాడు మీద నడుస్తాను, ఎవరన్నా వస్తారని అంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారంట.
ఏంటి, ఆయన అయితే నడవగలడని నమ్మకం ఉంది, కానీ అమ్మో భుజాల మీద ఆయన వేసుకొని నన్ను తీసుకెళ్తాడు లేదో అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చేసి అప్పుడు వరకు చప్పట్లు కొడుతూ అప్పుడు వరకు ఓ సూపర్ సూపర్ అన్న వ్యక్తులందరూ వెనక్కి వెళ్ళిపోయారంట. అదేంటి మీరందరూ నమ్ముతా ఉన్నారు కదా, ఇలా చేస్తూ ఉన్నారేంటి మీరు నమ్మితే నిజంగా రండి, నేను తీసుకెళ్తాను, మీకు క్షేమంగా తీసుకెళ్తాను, అసలు భయపడమాకండి, మీకు సమస్య లేదు, ప్రాణహాని ఉండదు, ఎందుకంటే పడితే నేను కూడా పడిపోతాను కదా, నా మీద మీకు నమ్మకం లేదంటే ఆ నమ్మకం ఉంది కానండి, దయచేసి ఇది మాత్రం మేము చేయలేమంటున్నారంట అందరూ. ఓకే, ఫైనల్గా ఏం చేశాడని తెలిసిన, వాళ్ళ సొంత కొడుకు ఎవరైతే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో, సర్కస్ చేస్తున్న వాళ్ళ కొడుకు, నానా నేను వస్తానని పరిగెత్తుకొని వచ్చాడంటే ఇంత అబ్బాయి అని చూడగానే ప్రజలందరూ ఆ అబ్బాయిని చూసి షాక్ అయిపోతున్నారండి. ఇదేంట్రా బాబు, ఈ చిన్న పిల్లోడికి ఎలా వచ్చింది ధైర్యము, ఎంత కష్టం అని అంటే, నానా నేను నీ భుజాల మీద ఎక్కుతాను, నీవు ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళు, ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే నాకైతే నమ్మకం ఉంది నానా, నువ్వు నన్ను క్షేమంగా తీసుకురాగలవని నేను నమ్ముతా ఉన్నానని అంటే ప్రజలందరూ వీలలేస్తూ ఉన్నారంట, చప్పలు కొడతా ఉన్నారంట. ఆ యవనస్తుడు ఆ కుర్రాడికి మాత్రం భయం లేదు. ఎందుకు తెలిసినా, నా తండ్రి నన్ను క్షేమంగా తీసుకొస్తాడు. అతని మీద ఒకలాంటి డిఫరెంట్ ఫెయిత్ ఉందన్నమాట. ఎందుకంటే నేను చచ్చిపోయినా నా తండ్రి నన్ను ప్రొటెక్ట్ చేయగలడు, ఓకే, మన తండ్రి నన్ను ఖచ్చితంగా భద్రపరుస్తాడని ఒక గొప్ప విశ్వాసము తండ్రి మీద ఉంది. ఫైనల్గా ఏమైందో తెలిసిన, అందరు చప్పలు కొడతా ఉన్నారు, జనాలు ప్రజలు అందరూ అరుస్తూ ఉన్నారు. ఆయన తాడు మీద నిలబడ్డాడంట. నిలబడగానే మొత్తం మీద ఆ కొడుకు ఆ భుజాల మీదకి ఎక్కితే తాడు మీద నుంచి ఆ చివరి వరకు నడిచాడు, ఈ చివరికి నడుస్తూ ఉన్నాడు, మధ్యలో డ్యాన్స్లు వేస్తూ ఉండే, ఎన్నో రకాల ఫీట్లు చేస్తూ ఉంటే ప్రజలందరూ చప్పలు కొడుతూ గ్రేట్ 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 అంటూ ఉన్నారంట. అని ఆ కుమారుడు మాత్రము అతని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ధైర్యంగా వెళ్ళగలిగాడు. అప్పుడు అందరూ అడిగారంటే, ఏంటి నీకు అంత నమ్మకం, ఏంటి నీకు అంత నమ్మకం అని అంటే, నా తండ్రి నన్ను ప్రొటెక్ట్ చేయగలడు, అదే నా నమ్మకం అంటే. ఈ రోజున నువ్వు కూడా దేవుణ్ణి ఏ విధంగా నమ్ముతా ఉన్నావు? చాలామందికి దేవుడు అద్భుతాలు చేస్తాడంటే, ఓ ఎస్ చాలా గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడని అందరూ నమ్ముతారు. కానీ పర్సనల్గా ఈ దేవుని మీద నీకు నమ్మకం కలగాలి. ఈ దేవుని మీద నువ్వేం చేయాలంటే ఆధారపడగలగాలి, ఆయన మీద నమ్మకం. అందుకనే ఏలయనగా 7వ వచనం చూద్దాం. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతను కదలకుండా నిలుచును. అంటే దేవుని మీద నువ్వు పర్సనల్గా నమ్మకం ఉంచాలంట. ఇక్కడ రాజు అంటే ఎవరి మీద నమ్మకం ఉంచుతా ఉన్నాడు? దేవుని మీద నమ్మకం ఉంచుతా ఉన్నాడు. ఆయన కదలకుండా నిలుస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. సరే, ఇది అందరూ నమ్ముతారు. కానీ పర్సనల్గా నా జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఈ కష్టంలో నేను నా దేవుని మీద ఆధారపడతాను. నిన్ను నడిపించేది నీ దేవుడు అని నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా. ఆ తాడు మీద నడిపించిన వ్యక్తి ఎలాగైతే తన కుమారుని క్షేమంగా తీసుకొని వచ్చాడో, అలాగనే నిన్ను కూడా క్షేమముగా నడిపించగలడు, దాటించగలడు. అది ఇబ్బంది అయినా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా, రోగమైనా, అది ఏదైనా సరే నువ్వు నమ్మికొంచాల్సింది ఏంటి తెలిసిన? నీ దేవుని మీద. హల్లెలూయా. దేవా, నువ్వు నన్ను ఖచ్చితంగా క్షేమంగా, ఆరోగ్యంగా ఆ యొక్క పరిస్థితి నుంచి తీసుకురాగలవని నువ్వు నమ్మగలగాలి. అలా నమ్మకం లేకపోవడం వలననే ప్రజల్లో చాలామంది ప్రజలు దేవుని కార్యాలను చూడలేకపోతా ఉన్నారు. అందుకే నమ్మకంగా ఈయన ఏం చేస్తూ ఉంటాడు? సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచున్నాడు. ఎప్పుడైతే నమ్మకం ఉంచుతా ఉన్నాడో కదలకుండా నిలుస్తూ ఉన్నాడంట. అందుకనే ఇక్కడ రాజు ఏమడుగుతా ఉన్నాడంటే, 3వ వచనం నుంచి చదువుతాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నువ్వు ఉంచి ఉన్నావు. ఎందుకు? ఆయన మీద నమ్మకం ఉంచడం వల్ల రాజుకి ఎలాంటిదంట? శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నింపుతా ఉన్నాడు. అతని తల మీద అపరంజి కిరీటముని ఉంచి ఉన్నావు. ఆ ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగా నీవు అతని అదికి అనుగ్రహించి ఉన్నావు. ఎప్పుడైతే ఆయుష్ నిమ్మని అడిగాడంట, అతనికి ఆయుష్ను కూడా అనుగ్రహించి ఉన్నాడు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి. ఎలాంటి ఆయుష్ అంట? సదాకాలము నిలుచు దీర్ఘాయువు దయచేశాడంట. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధి నీ సంతోషంతో అతన్ని ఉల్లసింపజే. నిత్యము సంతోషమై ఉండాలట. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. ఇదంతా అద్భుతం. ఆశీర్వాదం అనేది ఏంటంటే కొన్నిసార్లు బాగుంటాము, కొన్నిసార్లు
కష్టాలు, బాధలు. ఇక్కడ ఎలా అంటో తెలిసిన, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధి సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఇవన్నీ దేనివల్ల కలిగి అంటే తెలిసిన, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచడం ద్వారా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను సూటిగా చెప్తున్న మాట, నీవెవరి మీద నమ్మిక ఉంచుతా ఉన్నావు? ఓకే, చాలామంది ఎవరి మీద తెలిసినా, మీ ఫ్రెండ్స్ మీదో, లేకపోతే మీకు ఎవరైతే అన్నీ హెల్ప్ చేస్తారో వారి మీద మీ నమ్మకం ఉందేమో. వారు ఒకవేళ నిన్ను మోసగించవచ్చు, ఒకవేళ నిన్ను కష్టంలో నెట్టివేయచ్చేమో, కానీ ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన నీకు ఆయుష్ని అడిగితే దీర్ఘాయునిస్తాడంట. ఇంకేమిటో తెలిసినా, సదాకాలం అంట. ఇది నాకు చాలా నచ్చింది. ఆశీర్వాదము కారుకొని ఉన్నట్లు నిత్యము, ఆల్ ద టైం. హల్లెలూయా. నిత్యము నిన్ను ఆశీర్వాద కారకుడిగా చేయడానికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. హల్లెలూయా. నీ హస్తము, 8వ వచనం, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారిని. ఎంత అంటే నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు, నీ మీద పడు వారిని దేవుడు పారదోలేలా చేస్తాడు. ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎప్పుడు తెలిసినా ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీకు క్లియర్గా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నమ్మిక ఉంచడం అంటే ఏంటి తెలిసినా, అది కష్టమైన, బాధ అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని మీద నమ్మిక ఎట్టి పరిస్థితులు పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో నమ్మిక నువ్వు కోల్పోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే తెలిసినా, దేవుని దగ్గరికి ఎందుకు వస్తారో తెలిసినా, ఆ మేలుల కోసం, కార్యాల కోసం చాలామంది వస్తారు. యేసుక్రీస్తు దగ్గర కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతాలు తినడానికి చాలామంది వేవేల మందికి వచ్చారు. కానీ ఆయన సిలువలో ప్రాణం పెడుతున్న టైంలో ఒక్కరు కూడా లేరు, తన శిష్యులు కూడా ఎవరు లేరు, ఒక్క యోహాన్ తప్ప. అందరూ పారిపోయారు. అందరూ కూడా భయముతో, వేదనతో కృంగిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు గుర్తుపెట్టుకో, నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇరుకులో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలగాలి, దేవుని నువ్వు నమ్మగలగాలి, నమ్మిక మాత్రం ఉంచగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు అలాంటి నమ్మిక ఉంచుతావో, ఎలాంటి నమ్మకం అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఆయన నమ్మగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి నమ్మిక అంటే ఆయన కష్టంలో ఉన్నప్పుడు కూడా నిలబడగలిగిన నమ్మిక. యోహాన్ అయితే యేసుక్రీస్తుని సిలువేస్తూ ఉంటే దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. అందరూ పారిపోయారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది తిన్నారండి? పురుషులే 5,000 మంది, అంటే కొన్ని వేల మంది చూశారు, తిన్నారు, అద్భుతాలు చూశారు. ఆయన ఆ పెండ్లి వివాహంలో, ఆ కానాను విందులో అద్భుతం ఏంటిది? నీటిని ద్రాక్షరసం ఎంతమంది చూశారు? వాళ్ళెవ్వరూ లేరు. ఆయన కష్టం రాగానే, ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు లేరు అని. అలాంటి కండిషన్లు కూడా, అంటే నీ జీవితంలో కార్యాలు కనిపించినప్పుడు కూడా నువ్వు నమ్మిక ఉంచగలగాలి. నమ్మిక ఉంచినప్పుడు ఏమైతే తెలిసినా దేవుని అద్భుతాన్ని నువ్వు చూస్తావు. లాజరస్ అద్భుతం అలానే జరిగింది. వాళ్ళు ఇంకా హోప్ కోల్పోయారు. ఏంటి, నువ్వు ముందుగా వచ్చుంటే బాగుండు ప్రభువా, ముందుగా వచ్చుంటే బాగుండు అంటా ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క నమ్మికని, ఆ కబురు పెట్టారు కదా, ఖచ్చితంగా సరేలే అని వచ్చాడు. 4 రోజులు అయిపోయింది, సమాధిలో ఉన్నాడు. లాజరు బయటికి రా అంటే వచ్చేసాడు. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటోడో నీకు తెలియాలి. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే అది చనిపోయినా, అది మృతమైపోయినా, కుళ్ళిపోయినా, మురిగిపోయిన ఎముకలతో ఉన్నా ఆయన పిలిస్తే బయటకు వచ్చేయగలదని నువ్వు నమ్మగలగాలి. నీ దేవుణ్ణి ఆ విధంగా నువ్వు నమ్ముతా ఉన్నావా? ఉదయకాల సమయంలో అలాంటి నమ్మిక నువ్వు దేవుని మీద ఉంచాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా, నీ ప్రియబిడ్డలమైన మేము ప్రభా, అయ్యా నిన్ను నిజముగా నమ్మలేకపోతా ఉన్నామేమో అయ్యా. ఏదో నాయన కార్యాల కోసమో, లేకపోతే అయ్యా స్వప్రయోజనాల కోసం మేము చాలాసార్లు అయ్యా మేము నమ్మిక ఉంచుతా ఉన్నామేమో. కాదు ప్రభా, శాశ్వతమైన జీవము, శాశ్వతమైన నీ మీద ఆధారపడతా ఉన్నాం ప్రభా. అయ్యా యుగ యుగములు ప్రభా అయ్యా నిలబెట్టగలిగిన దేవుడు నీ మీద మేము నాయన నమ్మిక ఉంచుతా ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రియబిడ్డలు ప్రభా, ఏ విషయంలో వారు
కంగారు పడతా ఉన్నారో, ఏ విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభా, వారి మీద నాయన నీ కార్యములు వారు చూచుదురు గాక. అయ్యా రాజుని మీరు ఏ విధంగా ఆశీర్వదించారో అటు విధంగా ప్రభా రాజులైన యాజక సమూహం ప్రభా నీ సంఘములోని బిడ్డలు ప్రభా ఆశీర్వదించబడాలి ప్రభా. వారి ఆయుష్ అధికము చేయబడాలి ప్రభా. ఎవ్వరు నాయన మధ్య వయస్కులుగా చచ్చిపోకూడదు ప్రభా. అయ్యా మంచి ఆయుష్ కలిగి భూమి మీద బ్రతకాలి ప్రభా. బిడ్డల్ని ఆరోగ్యంతో నింపండి, కృపతో నింపండి, బలముతో నింపండి. అన్ని విషయాల్లో నాయన మీ మేలు చేత వాళ్ళు తృప్తిపరచబడాల్సిందిగా అయ్యా ప్రభు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఇక్కడ కూడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.